హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా సిల్క్. ఈ రోజు నేను సంధ్యా సిల్క్ లో మంచి ఫ్యాన్సీ ఐటమ్ అయితే తీసుకొచ్చేసానండి. ఇవి అయితే మనకి చాలా తక్కువ కాస్ట్ లో వచ్చేస్తుంది, చాలా లో రేంజ్ లో ఉంది. సో ఆ కలెక్షన్ ఎలా ఉంది, వాటి గురించి ఇంకా ఇన్ డీటెయిల్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు నేను కట్టుకున్న శారీ ఎలా ఉంది, నాకైతే బాగా నచ్చిందండి. మంచి డిజైన్డ్ శారీ వచ్చేసింది, అంటే చాలా సింపుల్ గా ఉంది. సో ఈ శారీ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మా ప్రీవియస్ వీడియోస్ లో ఒకసారి చూసేయండి. ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి మనం బామ్ సిల్క్ లోకి వచ్చేసామండి. సో కలెక్షన్ చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగుంది కదా, మనకి పర్పుల్ అండ్ బ్లూ కలర్ లో వచ్చేసిందండి. శారీ చూస్తే గనక మీరు బోర్డర్ కంప్లీట్ గా కంచి బోర్డర్ వచ్చేసిందండి. మనకి పైన కింద మనకి కంచి బోర్డర్ వచ్చేసి మిడిల్ లో మనకి చిన్న చిన్న బుటాస్ అండ్ అలాగే సిల్వర్ గోల్డ్ కలర్ వీవింగ్స్ అనేవి కాంబినేషన్ లో వచ్చేసాయండి. చాలా బాగుంది కదా, నాకైతే ఈ బుటాస్ కలర్ మొత్తం బాగా నచ్చిందండి. అలాగే పళ్ళు పాటు చూసారా, పళ్ళు చాలా బాగుంది కదండి. రిచ్ పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చిందండి. కంప్లీట్ గా శారీ మొత్తం మనకి పర్పుల్ కలర్ లో ఉంటే పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ లో రిచ్ పళ్ళు వచ్చేసింది. అలాగే దీనికి బ్లౌజ్ కూడా చూసేద్దాం ఒకసారి. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో, మనకి చాలా సింపుల్ గా వచ్చేసిందండి బ్లౌజ్. శారీ మొత్తం మనకి డిజైన్డ్ శారీలో వచ్చేస్తే బ్లౌజ్ వచ్చేసి చాలా సింపుల్ గా ఉండి మనకి హ్యాండ్స్ కి ఏదైతే శారీలో కంచి బార్డర్ ఇచ్చారో సేమ్ మనకి ఇక్కడ హ్యాండ్స్ కి కంచి బార్డర్ వచ్చేస్తుందండి. కంప్లీట్ గా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది. మనకి పళ్ళు ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చేస్తుంది. సో ఇందులో మనకి ఇంకా మంచి మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ కలర్స్ చూసేద్దాం. సో కలర్స్ చూసేద్దామండి. కలర్స్ చూసారా ఎంత బాగుందో, మనకి వైన్ కలర్ వచ్చేసి బోర్డర్ మనకి రమా గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి. శారీస్ చూసారా ఎంత బాగున్నాయో. మనకి ఇందులో కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి. మనకి అలానే పింక్ కలర్ లో వచ్చేసి బోర్డర్ మనకి లైట్ గ్రీన్ కలర్ లో వచ్చేసిందండి. శారీస్ మొత్తం చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి, చాలా లైట్ వెయిట్, అలాగే మంచి డిజైన్డ్ గా ఉన్నాయి. మనకి నార్మల్ అకేషన్స్ కి కట్టుకున్నా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మనకి మంచి హెవీగా కూడా కనబడతాయి. మనకి బ్లూ లో మనకి మెరూన్ బార్డర్ వచ్చేసింది. అలాగే మనకి మొత్తం శారీ మొత్తం థిక్ గ్రీన్ వచ్చేసి బార్డర్ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చింది. సో మీకు ఈ శారీ ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగుందండి. మంచి లైట్ వెయిట్ లో ఉంది, డిజైన్డ్ శారీ ఉంది, అలాగే రిచ్ పల్లూస్ వచ్చేసాయి. సో ఇవేంటి అంటే మనకి చిన్న చిన్న అకేషన్స్ లైక్ టెంపుల్ కి వెళ్ళటానికి కానీ, బర్త్డే ఫంక్షన్స్, చిన్న చిన్న పెట్టు పిలుపులకు కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఇందులో మనకి ఇంకా మంచి మంచి కలెక్షన్ డిజైన్స్ చూడాలి అనుకుంటే గనక డైరెక్ట్ గా మన షాప్ కి వచ్చేసి విజిట్ చేసేయండి. నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పట్టు సిల్క్ అండి. శారీ చూసారా ఎంత బాగుందో కదా, మనకి కలర్ కాంట్రాస్ట్ కూడా చూడండి మనకి ఎంత మంచిగా వచ్చిందో. మనకి కింద పైన వచ్చేసి బోర్డర్ మనకి కంచి బోర్డర్ వచ్చేసిందండి. పైన వచ్చేసి మనకి స్మాల్ కంచి బోర్డర్ వచ్చేసి కింద మనకి బిగ్ కంచి బోర్డర్ వచ్చేసింది. చాలా బాగుంది కదా. శారీ మొత్తం మనకి కంప్లీట్ గా బ్రాడ్ లైన్స్ గోల్డ్ కలర్ లో వచ్చేసాయండి. శారీ మొత్తం మనకి ఇలానే ఉంటుందండి. పింక్ కలర్ బ్రాడ్ లైన్స్ వచ్చేసాయి మనకి గోల్డ్ కలర్ లో, అండ్ పైన కింద మనకి కంచి బార్డర్ వచ్చేసింది. సో మీరు పళ్ళు చూసుకుంటే గనక పళ్ళు కూడా మనకి కంప్లీట్ గా కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసిందండి. శారీ మొత్తం మనకి పింక్ కలర్ లో ఉంటే మనకి పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్ లో చిట్ పళ్ళు వచ్చేసిందండి. మన డిజైన్ చూసారా, దీన్ని మనం చిట్ పళ్ళు అంటాము. మనకి పళ్ళుకి టెజల్స్ అనేవి వచ్చేసాయండి. చాలా బాగుంది కదా. ఈ శారీకి ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. సో అదేంటో తెలుసా, మనకి ఇక్కడ 2 బ్లౌజెస్ అనేవి వచ్చాయండి ఈ శారీకి మెయిన్ గా. సో ఆ బ్లౌజెస్ ఏంటో ఒక్కసారి చూసేద్దాం. సో మనకి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ పళ్ళు ఎలా అయితే కాంట్రాస్ట్ లో వచ్చిందో బ్లౌజ్ మొత్తం మనకి ఇలానే కాంట్రాస్ట్ లో గ్రీన్ కలర్ వచ్చేసి మిడిల్ డిజైన్ మొత్తం మనకి బ్రాడ్ డిజైన్ గోల్డ్ కలర్ లో వచ్చేసిందండి. శారీలలో ఎలా అయితే పింక్ మీద బ్రాడ్ కలర్ గోల్డ్ కలర్ లైన్స్ వచ్చాయో మనకి బ్లౌజ్ మీద కూడా కంప్లీట్ గా గోల్డ్ కలర్ లైన్స్ అనేవి వచ్చేసాయి. అండ్ అలాగే మనకి పైన కింద కంచి బార్డర్ అనేది ఇచ్చేసారండి. సో ఇవి మనకి హ్యాండ్స్ కి వాటికి మనకి కంచి బార్డర్ వచ్చేసింది. సో అలానే మనకి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైన్ లో వచ్చిందండి. సో చూసారా ఎంత బాగుందో, మనకి చిన్న చిన్న జరీ బుటాస్, మనకి మొత్తం బ్లౌజ్ మొత్తం జరీ బుటాస్ తో సీక్వెన్స్ లైన్స్ తో మనకి సెకండ్ బ్లౌజ్ వచ్చేసింది. ఫస్ట్ బ్లౌజ్ కంప్లీట్ గా మనకి శారీ ఎలా అయితే ఉందో అలా ఉంటే మనకి సెకండ్ బ్లౌజ్ దానికి ఆపోజిట్ లో కాంట్రాస్ట్ లో మనకి కొంచెం డిజైన్డ్ గా వచ్చింది. సో ఈ కలెక్షన్ మొత్తం మనకి ఇలానే 2 బ్లౌజెస్ తో అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇందులో మనకి కలర్స్ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. సో కలర్స్ చూసారా, కలర్స్ కూడా మనకి చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవి మనకి ఇంగ్లీష్ కలర్స్ అండి, రెగ్యులర్ కలర్స్ కాదు. ఇవి కంప్లీట్ గా మనకి పేస్ట్రీ కలర్స్ లో వచ్చేసాయండి. చాలా బాగుంది కదా. మనకి శారీ మొత్తం
మనకి 2 బ్లౌజెస్తోనే వస్తాయండి. 2 బ్లౌజెస్ వస్తాయి. అలాగే మనకి కాంట్రాస్ట్ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో మనకి ఇంకా మంచి మంచి డిజైన్స్, ఇంకా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి. సో వాటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక వెంటనే మన షాప్కి వచ్చి విజిట్ చేసేయండి. నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ కలెక్షన్లోకి వచ్చేసామండి. కలెక్షన్ చూసారా ఎంత బాగుందో కదా. ఇది మనకి ఫ్యాన్సీ పట్టులోకి వచ్చేసిందండి. చూసారా మనకి చాలా అంటే చాలా బాగుందండి. శారీ మొత్తం మనకి చిన్న చిన్న గోల్డ్ కలర్లో చెక్స్ వచ్చేసాయండి. చెక్స్ వచ్చేసి మనకి పైన కింద కంచి బార్డర్ అనేది వచ్చేసింది. సో మనకి సేమ్ లెంత్లో ఉందండి. పైన కింద కంప్లీట్గా కంచి బార్డర్ వచ్చేసి శారీ మొత్తం మనకి గోల్డ్ కలర్లో చెక్స్ వచ్చేసాయి. పళ్ళు పాటు చూసుకుంటే కూడా ఎంత కాంట్రాస్ట్ కలర్ చూసారా. మనకి ఈ కాలంలో కాంట్రాస్ట్ అనేది చాలా ట్రెండ్ అవుతుందండి. బ్లూ కలర్కి పర్పుల్ కాంట్రాస్ట్ అనేది మనం కట్టుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. పళ్ళు మొత్తం చూసుకుంటే మీరు మంచిగా మనకి లైన్స్, జెరీ లైన్స్ అనేవి వచ్చేసాయి పళ్ళు మొత్తం. అండ్ మనకి అలాగే పళ్ళుకి టెజల్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇందులో బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాం. బ్లౌజ్ చూసారా చాలా బాగుంది కదా. మనకైతే చాలా డిఫరెంట్ గా వచ్చిందండి. అంటే లైక్ శారీతో సంబంధం లేకుండా మనకి ఇంతకు ముందు చూసిన శారీస్ మొత్తం అందులో బోర్డర్ లేకపోతే పళ్ళు పాటు మ్యాచ్ అయ్యేది. ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉందండి. మనకి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వలేదు. కంప్లీట్ గా మనకి బ్లౌజ్ మొత్తం ఇలా మనకి జరీ బుటా వచ్చేసి సీక్వెన్స్ లైన్ లో మనకి బ్లౌజ్ మొత్తం వచ్చేసిందండి. మనకి శారీ చూసుకుంటే మనకి చెక్స్ గా కానీ లేకపోతే జరీ లైన్స్ గా కానీ వస్తే, బ్లౌజ్ మటుకి మనకి సీక్వెన్స్ లో చిన్న చిన్న జరీ బుటాస్ లో వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా. ఇదైతే మనకి కాంట్రాస్ట్ లోనే కాదు, డిజైన్ లో కూడా మనకి చాలా వేరియేషన్ అనేది చూపిస్తుంది బ్లౌజ్ కి శారీకి. ఇలాంటి మనకి ఈ కలర్ చాలా ట్రెండ్ అవుతున్నాయండి. సో ఇందులో కూడా మనకి మంచి మంచి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒక్కసారి కలర్స్ చూసేద్దాం. వావ్, కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కదా. మనకి శారీ కలర్ కి అలాగే బోర్డర్ కలర్ కి చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఇక్కడ చూడండి, ఆరెంజ్ కి మనకి గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చేసింది. సేమ్ అలానే మనకి బ్లూ కలర్ కి మనకి పింక్ కలర్ బోర్డర్, అలాగే మనకి పింక్ కి గ్రీన్ కలర్ బోర్డర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో కదా. ఇలాంటివి మనం కట్టుకున్నప్పుడు మీరు స్టెప్స్ లా పెట్టుకున్నా లేదా ఇలా సేమ్ నేను ఇప్పుడు ఎలా అయితే సింగిల్ గా వేసానో అలా సింగిల్ స్టెప్ లో పెట్టుకున్నా సరే ఆ బోర్డర్ అనేది మనకి చాలా హైలైట్ అయిపోతుందండి. సో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో కదా. ఇవన్నీ ఇప్పుడు ఏంటి అంటే మనకి చాలా ట్రెండ్ అవుతున్న కలర్స్ అండి. సో ఇవి గనక మీకు నచ్చితే అస్సలు మిస్ అవ్వకండి. కింద కనబడుతున్న ఫోన్ నెంబర్ ఉంది కదండి, ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసేయండి. మనకి వీడియో కాల్ కూడా అవైలబుల్ గా ఉంది. లేదంటే మనకి సికింద్రాబాద్ లో ఉన్న మన షాప్ కి కానీ డైరెక్ట్ గా వచ్చేసేయండి. మనకి ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అలాగే మంచి మంచి కలర్స్ చూపించేస్తాం. ఎలా అనిపించిందండి కలెక్షన్? చాలా బాగుంది కదా. మీకు ఇందులో ఏదైతే కలెక్షన్ నచ్చిందో అదొక్కసారి కింద మనకి కామెంట్ బాక్స్లో చెప్పేయండి. సో ఇవే కాదండి, మన దగ్గర ఇంకా చాలా అంటే చాలా కలర్స్ అలాగే చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో మనకి బోనాలు వచ్చేసాయండి తెలంగాణలో. బోనాల సందర్భంగా ఇవేంటి అంటే మనకి న్యూ కలెక్షన్స్, న్యూ అరైవల్స్ వచ్చేసి అలాగే మనకి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయండి. సో ఈ కలెక్షన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ టొబాకో బజార్ లో ఉన్న మన సంధ్యా సిల్క్ కి ఒక్కసారి వచ్చి విజిట్ చేసేయండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.